రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు క్రీస్తునందు అపవాదిపై సమస్త అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అపవాది ఎన్ని పన్నాగాలు పన్నుతూ ఉన్నప్పటికీ, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి అపవాది యొక్క క్రియలను లయపరచుటకు మనము శక్తిమంతులైన విషయాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే మనం ఆధారం చేసుకొని బ్రతుకుతూ దేవునికి సంపూర్ణంగా లోబడ్డం నేర్చుకుంటామో అప్పుడే దేవుని యొక్క అపరిమితమైన శక్తిని మనం పొందుకొని అపవాది మనకు విరోధముగా తలపెట్టిన ప్రతి పన్నాగాన్ని లయపరిచి వాడిని ఎదుర్కోగలుగుతాము. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదుమ సింహములను భుజంగములను అణుగుద్రొక్కెదవు. సహోదరి సహోదరులారా, మనం అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధపు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మన ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడు. ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. సహోదరి సహోదరులారా, దేవుడు మన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని వాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటికిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి అభిష్టమాయను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నేర్చుకునే ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుటేందు విస్తరించుచు ఆయన ఎందుకు నడుచుకునవలసిన వారమై ఉన్నాము. ఆయన అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకాత్మ జ్ఞానము చేత మనల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఏలైనగా దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మనమును సంపూర్ణులమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, శత్రు బలమంతటి మీద మాకిచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నిన్ను ఆధారం చేసుకుని బ్రతుకుతూ సంపూర్ణముగా లోబడుతూ అపవాది యొక్క తంత్రములను ఎదిరించే వారముగా ఉండటకు సహాయము చేయమని మేము నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుటేందు విస్తరించుచు నీ యందుండి నడుచుకునవలసిన వారమై ఉండటకు కృప చూపమని మీరు మాకిచ్చిన నీ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.